సో మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి నుంచి 1 to 15 సంబంధించి ఇది పార్ట్ 2 వీడియో. ఇది ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించిన డేటా మళ్ళీ మనకు వేరే దగ్గర వస్తుంది, అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఇప్పటికీ సరిపోతుంది. ఓకేనా? సో ఈ 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేజర్గా ఏ సమస్యకు సంబంధించిన ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఒక క్యాబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అది కాంగ్రెస్ పరిపాలనలోనే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ సమస్య వచ్చినా కూడా దే విల్ ఫామ్ ఏ క్యాబినెట్ సబ్ కమిటీ అట్లా చేస్తారు. సో కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చేస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకుని అనుకో, మనకు కంపల్సరీగా ప్రతి సమస్య మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ లేదా ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున ఇళ్ళకెళ్ళి క్వశ్చన్ అడగొచ్చు అని ఆ నాలెడ్జ్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే కాంగ్రెస్ సంబంధించి. ఓకేనా? సో అట్లా 6 గ్యారంటీల అమలుకి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. చైర్మన్ గా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రులు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సభ్యులుగా నియమించారు. ఓకేనా? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇందులో ఇంకా 2 పాయింట్లు అడిషనల్గా ఇచ్చినాం. దీనికి సంబంధించి కాదు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన, ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన కాదు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ, ఈ రెండింటి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని ఈ ఎన్ఐఆర్డి అంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఒక సదస్సు జరిగింది, అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఏమంటే చిత్తడి నేలలు జీవ వైవిధ్యం మీద ఒక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతున్న నిపుణులు ఏమనంటే భూమి ఉపరితలంలో 6% చిత్తడి నేలలు ఉన్నాయి, అందులో 40% పైగా జంతుజాలు ఉన్నాయని తెలిపారు. జస్ట్ ఇక్కడ ఎందుకు ఈ అంశం చేసిన అంటే మనకు చిత్తడి నేలలు జీవ వైవిధ్యం మీద అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. ఎక్కడ? రాజేంద్ర నగర్. ఏ ఇన్స్టిట్యూట్లో అంటే ఎన్ఐఆర్డి అంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ. దీనికి ఇంకెవరు కోఆపరేట్ చేశారంటుండు? జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ కూడా కోఆపరేట్ చేసింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ధరణిపై కమిటీ పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగింత. అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి కానీ మేజర్ ఎక్కడ వచ్చిందంటే ఇష్యూ అనేది ధరణి మీద వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం ధరణిని రిజాల్వ్ చేద్దాం అనుకుంటుంది. ధరణిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అంటే మంచిగా సులభంగా చేద్దామని చెప్పేసి ఒక కమిటీని వేసారు ఈ ధరణి పైన. సో అందులో ఎవరెవరిని సభ్యులు నియమించారు అనేది ఒకసారి చూద్దాం నాన్న. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఏ గవర్నమెంట్ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందో అది ఇంపార్టెంట్. అంతే తప్ప నీ వ్యక్తిగత అభిరుచులు, నీ వ్యక్తిగత ఇష్టాలు అనేవి ఎగ్జామ్లో పనిచేయవు, నువ్వు గుర్తుపెట్టుకోరు. ఓకేనా? సో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్పై ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. ఆల్రెడీ నేను చెప్పిన. ఓకేనా? సో కన్వీనర్తో పాటు 4 సభ్యులు నియమించింది. ఓకేనా? మరి కన్వీనర్ ఎవరంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టలు కన్వీనర్గా. ఓకేనా? ఇంకెవరెవరు సభ్యులు అంటే రైతు సమస్యలపై పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి గారు, అలాగే మాజీ ఐఏఎస్ అంతకుముందుకు ఈయన భూపరిపాలన ప్రధాన కమిషనర్ కూడా చేసిండు రేమండ్ పీటర్ కమిటీలో సభ్యులు. అలాగే మనందరికీ తెలిసిందే భూ చట్టాల నిపుణుడు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు అయినటువంటి భూమి శనులు గారు. అంటే జనరల్గా మనకి యూట్యూబ్ కొట్టగానే ల్యాండ్ సంస్థలనే ఈయన వీడియోలు ఎక్కువ చూస్తున్నాం. అలాగే రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్నటువంటి విశ్రాంత ఎస్డిసి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ గారిని ఇందులో కమిటీ సభ్యులుగా నియమించింది. కన్వీనర్ ఏమో భూపరిపాలన ప్రధాన శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కోదండరెడ్డి గారు, నెక్స్ట్ రేమండ్ పీటర్ గారు, నెక్స్ట్ ఇంకెవరండి భూమి సునీల్ అండ్ మధుసూదన్ గారులను సభ్యులుగా నియమించింది. సో మరి ధరణి గతంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020 అక్టోబర్ 29న గత ప్రభుత్వం ఈ యొక్క ధరణి పోర్టల్ను ప్రారంభించింది. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కూడా మీకు చూసి ఉండరు, డైరెక్ట్ డంప్ చేసి పెడతారు కదా మీకు, అల్లు ఉంటుంది మీకు రోజు మన దినపత్రికలు రాగా అవన్నీ డంప్ చేసి పెడతారు కదా, మనం చదువుకోవాలి. మళ్ళీ అది ఇంత పెద్దగా ఉంటుంది మ్యాటర్, అది వెనుక ముందు. కాకపోతే వాళ్ళు ఉన్న ఇంపార్టెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఓకేనా? చూడండి, శంషాబాద్ విమానాశ్రయంలో జిఎంఆర్ వాళ్ళ స్కూల్ ఆఫ్ ఏవియేషన్. మీకు సింపుల్గా చెప్పాలంటే శంషాబాద్ విమానాశ్రయం అంటే జిఎంఆర్ వాళ్ళు కట్టింది. సో ఆ జిఎంఆర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏవియేషన్ స్కూల్ అంటే ఏవియేషన్ కాలేజ్ అంటే విమానాలకు సంబంధించిన కాలేజ్. అంటే విమానాల మీద కోర్సులు ఉంటాయి, విమానాన్ని ఎట్లా తయారు చేయాలి, విమానంలో ఏ భాగం ఎట్లా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన కోర్సులకు సంబంధించిన ఒక స్కూల్ పెట్టారు, ఒక కాలేజ్ పెట్టారు. దాన్ని ఏమంటాము? స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అంటాం. మీకు సింపుల్గా అర్థం కావాలని చెప్తున్నాను. ఓకేనా? సో జిఎంఆర్ సంస్థ విమానాల నిర్వహణ ఇంజనీరింగ్ ఏఎంఈ కోర్సును ప్రవేశపెట్టింది. అదంతా ఎందుకు అబ్బా? విమానాలకు సంబంధించి నేర్చుకున్నందుకు, విమానాలను ఎట్లా తయారు చేస్తారో విడిభాగాల సాంకేతికత అవన్నీ నేర్చుకున్నందుకు ఒక కాలేజ్ పెట్టింది. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇందుకోసం ఎక్కడ సెలెక్ట్ చేశారట ప్రాంగణాన్ని? శంషాబాద్ విమానాశ్రయంలో ప్రాంగణాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దక్షిణాసియాలోనే ఇది విమానాలకు సంబంధించిన ఫస్ట్ తొలి ఏవియేషన్ స్కూల్ అంటుండు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమేమి నేర్చుకుంటారని మీకు చెప్తున్నా. విమానాల ఇంజన్లు, కాక్పిట్లో భద్రతా వ్యవస్థ, టైర్లు రెక్కలు పనిచేసే విధానం, విమానం గాల్లో ఉన్నప్పుడు అనూహ్యంగా తలుపులు తెరుచుకుంటే లిప్తపాట్లోనే చేపట్టాల్సిన చర్యలు అంటే అప్పుడు ఏం చేయాలి,
ఓకేనా. ఇటువంటి అన్ని విషయాల మీద ఈ యొక్క ఏవియేషన్ స్కూల్లో పాఠాలు చెప్తారు. 2 ఏళ్ళేమో పాఠాలు చెప్తారు, ఇంకా 2 ఏళ్ళేమో మనకు ప్రయోగాలు శిక్షణ ఇస్తారు, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 2 ఏళ్ళేమో క్లాసులు, 2 ఏళ్ళేమో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడ? శంషాబాద్ విమానాశ్రయంలో. ఎవరు కలిపారు విమానం సంబంధించిన కాలేజీని? జిఎంఆర్ వాళ్ళు. ఇట్లా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. సో మొన్న స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఇచ్చింది కేంద్రము. అలా మన హైదరాబాదు దేశంలో 9వ స్వచ్ఛ నగరంగా, అంటే క్లీనెస్ట్ సిటీలలో 9వ నగరంగా గుర్తింపు పొందింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చూసుకుందాం. వ్యర్థాల రహిత నగరాల విభాగంలో జాతీయ స్థాయిలో 5 లక్షల, అంటే వ్యర్థాల రహిత నగరాల విభాగం వచ్చినప్పుడు దానికి వచ్చిన రేటింగ్ 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే మరో 4 పురస్కారాలు వచ్చినట్ట, ఓకేనా. ఈ పురస్కారాలు ఎవరు అందజేశారంటారు? కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు 11వ తేదీన ఈ యొక్క పురస్కారాలను అందజేయడం జరిగింది. సో మనకు నెక్స్ట్ డే వార్తలు వస్తారు కాబట్టి 12న అక్కడ రాసాం. సో మరి ఇవి ఏవేంది 5 పురస్కారాలు అంటే, దేశంలో 9వ పరిశుభ్ర నగరం, అంటే 9th క్లీనెస్ట్ సిటీ. అలాగే ఈ వ్యర్థాల రహిత నగరాలకు సంబంధించి 5 నక్షత్రాల రేటింగ్, 5 స్టార్ రేటింగ్. అలాగే తెలంగాణలోనే ఉత్తమ స్వచ్ఛ నగరం. అలాగనే తెలంగాణలో 5 నక్షత్రాల రేటింగ్ పొందిన మొదటి నగరం, ఓకేనా. మరోమారు వాటర్ ప్లస్ సిటీగా కూడా ఈ యొక్క అవార్డులు అనేవి మొత్తం మీద 5 అవార్డులు వచ్చినాయి. ఎందుకు ఇది ఇక్కడ పెట్టిన అంటే, హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో 5 విభాగాల్లో అవార్డును గెలుచుకుంది. ఆ కింది వాటిలో కాని వాటిని అయిన వాటిని గుర్తించమని ఒక 5-6 ఇస్తాడు వాడు. మనం అప్పుడు తలకాయ తిరిగిస్తాం కాబట్టి ఇక్కడనే 5 రకాలు పెట్టినవి. ఏంది? దేశంలో 9వ పరిశుభ్ర నగరం, 5 నక్షత్రాల రేటింగ్, తెలంగాణలో ఉత్తమ స్వచ్ఛ నగరం, అలాగే తెలంగాణలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఫస్ట్ నగరం, అండ్ వాటర్ ప్లస్ సిటీ. ఈ 5 గుర్తుపెట్టుకున్నాను. వాడు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. ఇంకా ఒత్తుగడితే ఏ రోజు ప్రదానం చేసినట్టు 11వ తేదీ ప్రదానం చేసిన వ్యక్తి ఎవరంటారు? హర్దీప్ సింగ్ పూరి. ఇట్లా ఇగో దీనికి ఏందో కోర్సులు, పైసలు, వసూలు, ఓకేనా. రైట్. నెక్స్ట్ బయో ఏషియా సదస్సు. ఇది కూడా మనకు హైదరాబాద్ అంటేనే బయోటెక్, ఓకేనా. బయో ఏషియా సదస్సు సన్నాహాలు చేస్తున్నారు హైదరాబాద్లో. హైదరాబాద్లో 21వ విడత బయో ఏషియా సదస్సును ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వము, పరిశ్రమ వర్గాలు ముమ్మర సన్నాహాలు చేస్తున్నాయి. సో హైదరాబాద్లోని ఏ వేదికలు జరుగుతాయి అంటే హెచ్ఐసి గచ్చిబౌలి ఉంటుంది అనుకుంటా. హెచ్ఐసి వేదికగా 21వ విడత బయో ఏషియా సదస్సును ఎప్పటి నుంచి ఎప్పటివరకు నిర్వహిస్తూ ఉంటాను? ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు, ఓకేనా. ఈ సదస్సు ఎంతమంది వస్తుందో 50 దేశాల నుంచి ఒక 3000 మంది వస్తారట, ఓకేనా. మరి ఏ అంశంపై సదస్సు అన్నప్పుడు ఏదో ఒక అంశంపై పర్టికులర్గా చర్చలు చెప్తారు. ఇక్కడ ఏముంటుంది? డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీ అనే అంశం పైన చర్చలు నిర్వహిస్తారు. మరి ఈ అంశం యొక్క మీనింగ్ ఏందని ఇది అవుతాం. వైద్య ఆరోగ్య సేవల రంగాలపై కృత్రిమ మేర అంటే ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మళ్ళీ టెక్నాలజీ అయితే వాళ్ళు చెప్తారు, ఓకేనా. వైద్య ఆరోగ్య సేవల రంగాలపై కృత్రిమ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి దాని మీద మనకి ఇక్కడ బయో ఏషియా సదస్సులో ప్రధానంగా డిస్కస్ చేస్తారు. ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు అవుతుంది. హైదరాబాద్ నగరంలోనే అవుతుంది, హెచ్ఐసిసిలా అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా మంది కవర్ చేయలేదు. సో వికారాబాద్ జిల్లా దామగుండంలో రిజర్వాయర్ ఫారెస్ట్లో విఎల్ఎఫ్ స్టేషన్. ఇది ఆల్రెడీ నేను దామగుండం రిజర్వాయర్ ఫారెస్ట్ చాలాసార్లు నేను విజిట్ చేసిన. సో అక్కడ నా పోస్టింగ్ ఉండేది అప్పుడు. సో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో విఎల్ఎఫ్ స్టేషన్ అంటే ఏంటంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్. సింధు చెప్పానంటే ఈ బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో, హిందూ మహాసముద్రంలో నౌకలు కానీ జలాంతర్గాములు తిరుగుతున్నప్పుడు అవి ఇచ్చే సంకేతాలను ఎక్కడ దొరకబడతారంటే అవి ఎక్కడ చూస్తారంటే ఈ విఎల్ఎఫ్ స్టేషన్లలో అబ్జర్వ్ చేస్తారు. మరి అది చక్కగా పోతుందా, ఎక్కడ మునిగిపోతుందా, వేరే డైరెక్షన్లో పోతుందా, అవన్నీ అక్కడి నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి చూస్తారు? విఎల్ఎఫ్ స్టేషన్లో. ఎక్కడి నుంచి వస్తాయి సంకేతాలు? అరేబియా సముద్రంలో, హిందూ సముద్రంలో, బంగాళాఖాతంలో నౌకలు తిరుగుతాయి కదా. సో ఆ నౌకల నుంచి వచ్చే సిగ్నల్ను ఇక్కడ దొరకబట్టి అనలైజ్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. సో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో భారత నౌకాదళానికి సంబంధించిన వ్యూహాత్మక కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు రంగం సిద్ధమైంది. సో ఇక్కడ ఎన్ని ఎకరాల జాగాను ఈ యొక్క విఎల్ఎఫ్ స్టేషన్కి ఇస్తారంటే 2900 ఎకరాల జాగాని ఇస్తారు, ఓకేనా. సో దీన్ని ఎవరికి అప్పగిస్తారు? ఈస్టర్న్ నావల్ కమాండ్కు అప్పగిస్తారు, ఓకేనా. దీనికోసం ఇక్కడ వెరీ లో ఫ్రీక్వెన్సీ, విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ. దేశంలో మరి ఇక్కడన్నా ఇట్లా నౌకల నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకునే స్టేషన్ ఉందండి. ఏకైక విఎల్ఎఫ్ స్టేషన్ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఏర్పడింది. ఆ తర్వాత సెకండ్ ఏంటండి? పూడూరు సెకండ్. ఇక్కడ వికారాబాద్ జిల్లా, పూడూరు మండల్, తెలంగాణలో. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యాదాద్రి ఆలయానికి భోగ్ సర్టిఫికేట్. భోగ్ అనేది మనం ఏందనేది చూడాలి ఒకసారి, ఓకేనా. భోగ్ అంటే బ్లిస్ఫుల్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్, BHOG, ఓకేనా. బ్లిస్ఫుల్ హైజీనిక్
ఆఫరింగ్ టు గాడ్. ఓకేనా. సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI. వీటి గురించి మీకు మస్తు చెప్తారు, నేను మళ్ళీ దీని గురించి అవసరం లేదు. ఫుడ్కు సంబంధించి సేఫ్టీ ఉందా లేదా, మంచిగా ఉందా లేదా అని చెప్పేసి ఆ ప్రమాణాలను చూసేటువంటి ఒక సంస్థ FSSAI. సో దీనికి సంబంధించి ఏం సర్టిఫికేట్ ఇచ్చారు? బోగ్ అంటే ఏందని డెఫినేషన్ అడుగుతారు. బ్లిస్ఫుల్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్ అనే దాన్ని ఎవరికి ఇచ్చినట్టు మన తెలంగాణలో యాదాద్రి ఆలయానికి ఇచ్చారు. ఓకేనా. సో రాష్ట్రంలో తొలిసారిగా ఈ యాదాద్రి ఆలయానికి కాకుండా 2 దేవాలయాలకు ఈ యొక్క గుర్తింపు వచ్చింది. మరి ఏదేంటే చూద్దాం. సో తెలంగాణలోని యాదాద్రికి, అలాగే వర్గల్ సరస్వతి మాత. ఓకేనా. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంటుంది వర్గల్ సరస్వతి దేవి మాత కూడా, ఆ టెంపుల్ కూడా ఈ యొక్క బోగ్ సర్టిఫికేట్ను అందజేయడం జరిగింది. సో అంతకుముందు ఎవరికి వచ్చిందంటే జనరల్గా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి కొన్ని ఆలయాలకు వచ్చింది. మన తెలంగాణ మాత్రం ఫస్ట్ టైం 2టికి వచ్చింది. ఏంటేంటివి? యాదాద్రి ఆలయం, వర్గల్ సరస్వతి టెంపుల్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. సో 15 నుంచి 19 వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వేదికపై ఆయనే స్పీచ్ ఇస్తుండట. ఓకేనా. సో ఇలా ఉన్న ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్టయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తొలి విదేశీ పర్యటన. ఇది ఇంపార్టెంట్. మనకు 3-4 విదేశీ పర్యటనలు అయినాక అప్పుడు అడుగుతాడు ఎగ్జామ్లో. తొలి విదేశీ పర్యటన ఎప్పుడు చేసినంటే జనవరి 15 జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం గారు విదేశీ పర్యటన చేశారు. సో ఆయన వెంట ఇంకెవరు వెళ్ళారంటే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కూడా పాల్గొన్నారు. ఓకేనా. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన తెలంగాణలో బయట దేశాల నుంచి కానీ బయట వేరే బిగ్ కార్పొరేట్ సంస్థల నుంచి పెట్టుబడులను తీసుకురావాలి, పరిశ్రమలను స్థాపించాలి. ఓకేనా. ఈ 3 రోజుల దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవనున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక గౌరవం మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఏంటంటే అక్కడ జరగబోయే ఒక అంశం ఏది? పురోగమిస్తున్న వైద్య రంగంపై ప్రసంగించాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారికి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో దానిలో భాగంగా ఆయన ఏ సబ్జెక్ట్ పై మాట్లాడినంటే ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై మన ఈ చీఫ్ మినిస్టర్ గారు ప్రసంగించడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పానంటే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్లో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. దానికోసమని ఎవరెవరు మన దగ్గర నుంచి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్, ఇతర అధికారులు వేరు. మరి అక్కడ మన సీఎం గారికి ఒక ప్రత్యేక ఆహ్వానం వచ్చింది, ఇక్కడ మీరు పాల్గొనాలని. ఏ అంశము? పురోగమిస్తున్న వైద్య రంగంపై మేము మాట్లాడుతున్నాం అంటే అందులో ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నంటే ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే సబ్జెక్ట్ మీద స్పీచ్ ఉందండి. ఓకేనా. ఇది నెక్స్ట్, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, నేను కూడా ఎప్పుడు చూడలేదండి. శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్. మనకి ఇంతవరకు శాసనసభకు కార్యదర్శి ఉంటాడని మాత్రమే తెలుసు. శాసనసభకు కార్యదర్శి ఉంటాడు. మన యొక్క శాసనసభ కార్యదర్శి ఎవరండి? డాక్టర్ వి నరసింహాచార్యులు. ఫస్ట్ టైం నాకు తెలిసి శాసన వ్యవస్థ ఎట్లా నడవాలి, అక్కడున్న వ్యవస్థ ఎట్లా అంటే ప్రొసీజర్స్ కానీ ఇంకేమేమి ఇతరత్ర ఏమైనా ఉన్నా కూడా సో దానికి సంబంధించి శాసన వ్యవస్థ సచివాలయ సలహాదారుగా ప్రసన్న కుమార్ గారిని ఫస్ట్ టైం గవర్నమెంట్ నియమించింది. చూద్దాం. తెలంగాణ శాసనసభ శాసన మండలి వ్యవస్థ అయిన సచివాలయ సలహాదారుగా అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీగా సూర్యదేవర ప్రసన్న కుమార్. దేవర సినిమా వస్తుంది ఎన్టీఆర్. ఓకేనా. సూర్యదేవర ప్రసన్న కుమార్ నియమించడం జరిగింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓకేనా. సో శాసన వ్యవస్థ సచివాలయం పనితీరు మరింత సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ నియామకం చేపట్టారట. సో మరి గతంలో ఈ ప్రసన్న కుమార్ సార్ ఏం చేసినా ఒకసారి చూద్దాం. ప్రసన్న కుమార్ సార్ కేంద్ర ప్రభుత్వంలో సుమారు 30 ఏళ్ల పాటు డిఫరెంట్ పోస్టులు ఉన్నాయట. సో గతంలో మేజర్గా తీసుకుంటే 5 ఏళ్ల పాటు లోక్సభ స్పీకర్ ఉంటాడు కదా, ఆ లోక్సభ స్పీకర్కు ఓఎస్డి అంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా లోక్సభ స్పీకర్కు పనిచేసిండు. అంతేకాకుండా భారత ఉపరాష్ట్రపతి అంటే దట్ మీన్స్ రాజ్యసభ చైర్మన్. మళ్ళీ మీకు పాలిటీ వాళ్ళు చెప్తాను, నేను అవసరం లేదు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 6 ఏళ్లకు పైగా కూడా సేవలు అందించిండు. అలాగే 3 ఏళ్ల పాటు ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో కూడా ఓఎస్డీగా పనిచేసిండు. సుప్రీంకోర్టులో కూడా రిజిస్ట్రార్గా పనిచేయడం జరిగింది ప్రసన్న కుమార్. అందుకే అంత మంచి అనుభవం ఉన్న చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. పోస్టులకు సంబంధించి ఆయన హోదాలకు సంబంధించి చాలా పగడ్బందీయమైన అనుభవం. చాలా ఏంటంటే ఎక్కడ చూడు ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, ఢిల్లీ, లోక్సభ స్పీకర్ అంటే పెద్ద వాటిలో పనిచేసింది కాబట్టి ఆయనను శాసనసభ వ్యవస్థ యొక్క సచివాలయ సలహాదారుగా ఎవరు నియమించారండి? ప్రసన్న కుమార్ని నియమించడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా జనవరి 1 నుంచి 15 వరకు తెలంగాణ కేంద్రంగా ఆ అంశంలో తెలంగాణ
అనే పేరు వచ్చిందంటే వాటన్నిటికి సంబంధించిన నివేదికలు కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంకా కొన్ని అంశాలు మిగిలిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ మీకు స్లైడ్స్ రూపంలో సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాల్సింది అంటే ఇప్పుడే అయిపోలేదు, ఈ జనవరి నుంచి 1-15 వరకు ఇంకా కొన్ని అంశాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నా. తర్వాత ఇప్పుడు మనము మామూలుగా అవి కాకుండా నెక్స్ట్ ఇంకెక్కడైనా అంశాలు మిస్ అయినాయా మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో అని చెప్పేసి సో అవి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఓకేనా? సో ఈ వీడియో చూసే కన్నా ముందు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించిన పూర్తి పీడిఎఫ్లు కూడా మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. ఏవైతే మన పార్ట్ 1, పార్ట్ 2లో ఏవైతే వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ పీడిఎఫ్లు అన్నీ కూడా మన డ్రీమ్ వారియర్స్ అకాడమీ యాప్లో ఫ్రీ మెటీరియల్లో మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మనకు ఇమేజెస్ సంబంధించి రోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశాల వారీగా, విభాగాల వారీగా ఇమేజెస్ రూపంలో ప్రతిరోజు మనము మన వాట్సాప్ ఛానల్, అది కూడా ఈ రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఆ వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు. ఓకేనా? సో ఇక నెక్స్ట్ వెళ్దాం. సో అయోధ్య రాముడి పాదుకలు హైదరాబాద్ నుంచే తయారవుతున్నాయి అంటుండ్రు. ఓకేనా? సో అయోధ్య రామునికి సో మనందరికీ తెలిసిందే జనవరి 22 నాడు ఈ యొక్క రామ మందిరం ఒక ప్రారంభోత్సవం ఉంది. అక్కడ దేవుని విగ్రహ ప్రతిష్ఠ ఉన్నది. సో దానికి సంబంధించిన అయోధ్య రాముని యొక్క పాదుకలు తయారు చేసేవారు ఎవరంటే హైదరాబాద్ నుంచి. సార్ మనకి ఇదెందుకు సార్ గిడే చెప్తారంటే మనకు ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మనకు ఎప్పుడు చూసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్లో మనము ఏ సిలబస్ అన్న చూడండి, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏ సిలబస్ అన్న చూడండి. ఏ సిలబస్లోనైనా మీకు ఏముంటుంది చెప్పండి? అవార్డులు, పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, హిస్టరీ ఇట్లుండదు. ఏమని ఇస్తారు వాళ్ళు? స్పెసిఫిక్గా రీజనల్, ఓకే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని మెన్షన్ చేస్తారు. ఓకేనా? ఇంటర్నేషనల్ అని మెన్షన్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ సిలబస్ సంబంధించి ఈ 3 వర్డ్స్ తప్ప మీకు ఎక్కువ ఉండవు. కాబట్టి ఇక్కడ నేను టేకప్ చేసే కాన్సెప్ట్ ఏంది? రీజనల్ అంటే తెలంగాణకు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ అంశాలు, అలా అవార్డ్స్ ఉంటాయి, ప్రతిదీ వస్తుంది, నివేదికలు ఉంటుంది, ర్యాంకింగ్స్ ఉంటాయి, తెలంగాణకు సంబంధించిన సర్వం వస్తుంది మీకు. ఓకేనా? ఎవ్రీథింగ్ వస్తుంది. సో దానిలో బాగానే ఈ అయోధ్య రామునికి సంబంధించిన పాదుకలు ఎవరు తయారు చేసినారని సంబంధించి ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో హైదరాబాద్ నుంచి వీటిని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే మనకు కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బైనపల్లి డివిజన్ అస్మత్పేటకు చెందినటువంటి లోహశిల్పి అయినటువంటి ఈ పేరు గుర్తుపెట్టుకోండి, పిట్టంపల్లి రామలింగాచారి. ఎవరండి? పిట్టంపల్లి రామలింగాచారి. ఈ రామునికి తొడిగేటువంటి పాదుకలను తయారు చేసిండు. ఎక్కడ తయారు చేసిండంటే ఆయన ఒక ఈ కళాఖండాలు తయారు చేసే ఒక కుటీరాన్ని ఏర్పరిచిండు. దాన్ని ఏమంటామంటే శ్రీమద్ విరాట్ కళా కుటీర్లో ఈ యొక్క పాదుకలు అనేది తయారు చేస్తారు. ఇక ఈ రామలింగాచారితో పాటు కొంత 6 నిపుణులు 25 రోజుల పాటు శ్రమించి 12 కిలోల 800 గ్రాములున్న బరువున్న పాదుకలను తయారు చేసిండు. మరి ఈయన వాస్తవానికి ఎక్కడి వాడు? ఇప్పుడు ఈయన తయారు చేసింది పిట్టంపల్లి రామలింగాచారి గారు తయారు చేసింది హైదరాబాద్లో శ్రీమద్ విరాట్ కళా కుటీర్లో. కానీ మరి ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లికి చెందినటువంటి రామలింగాచారి గారికి లోహశిల్పిగా 40 ఏండ్ల అనుభవం ఉంది. మరి గతంలో ఈయన ఇంకేమైనా తయారు చేసిండా అంటే మనం ఇలా తీసుకున్నట్టుంటే యాదగిరిగుట్ట గర్భగుడిలో ఉన్నటువంటి ఉత్సవమూర్తుల విగ్రహాలను, స్వామివారి కవచాలను, అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నటువంటి నాగాభరణాలను, ఇట్లా అంతకుముందు కూడా ఫేమస్ గుళ్ళకు సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలను కూడా ఆయన తయారు చేయడం జరిగింది. ఇక ఈ యొక్క శ్రీమద్ విరాట్ కళా కుటీర్ను ఈయన 1993లో ఓల్డ్ బైనపల్లిలో ఏర్పాటు జరిగింది. సో అంతకన్నా ముందు ఆయన కేంద్ర ప్రభుత్వ జౌళి పరిశ్రమలో శిక్షణ సంస్థలో పనిచేసిండు. ఓకేనా? బెంగళూరులో రీజనల్ డిజైన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో 2 ఏళ్ళు లోహ శిల్పంకి సంబంధించిన విద్యలో మాస్టర్స్ డిగ్రీ కూడా తీసుకున్నాడు. ఇదంతా కూడా దేని గురించి అండి? అయోధ్య రామ మందిరంలో రాముని తొడిగేటువంటి పాదుకలను ఎవరు తయారు చేశారంటే పిట్లంపల్లి రామలింగాచారి. వాటి యొక్క బరువు 12 కిలోల 800 గ్రాములు. ఇదంతా నార్మల్ మ్యాటర్. ఓకేనా? సో అదే కాకుండా అంతకుముందు వీళ్ళు ఇంకేం తయారు చేశారట? అయోధ్య ఆలయ ప్రధాన ద్వారాలు, ఇతర తలుపులు, ఓకేనా, అవి కూడా తయారు చేశారని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇదంతా ఎందుకు చెప్పిన, తెలంగాణలో మనకు తెలంగాణ కల్చర్ అనే టాపిక్ ఉంటుంది. ఆ కళలో అన్నీ వస్తాయి మనకు. ఓకేనా? తెలంగాణ కళ హ్యాండీక్రాఫ్ట్ వస్తుంది, ఏమొస్తాయి పండుగలు, ఓకేనా, మన దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చర్స్, నిర్మాణాలు, ప్రతిదీ వస్తుంది. సో దానిలో భాగంగా తెలంగాణలో
ఫేమస్ కళాకారులకు సంబంధించిన ఐటమ్ కింద ఈ యొక్క తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంశాన్ని తీసుకున్న. దాదాపు ఈ అంశాన్ని ఎక్కడ కూడా కవర్ చేసి ఉండరు. తెలంగాణ కల్చర్లో భాగంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి ఈ అంశాన్ని చెప్పిన. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బసవతారకం హాస్పిటల్లో కార్ టీ సెల్ థెరపీ అనేది మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక చిన్న సెంటెన్స్, కాకపోతే కొద్దిగా మ్యాటర్ ఎక్కువ రాష్ట్రం. ఓకేనా, మొండి రక్త క్యాన్సర్లను ఆధునిక కార్ టీ సెల్ థెరపీని ఉపయోగించి మొట్టమొదటిసారి దీన్ని ఎక్కడ తీసుకొచ్చినట బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అంటే బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఈ యొక్క కార్ టీ సెల్ థెరపీని యూజ్ చేస్తారు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే నూతన సంవత్సరం సందర్భంగా ఆ ఆసుపత్రి చైర్మన్ అయినటువంటి మన హీరో అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ప్రారంభించారు. మరి ఇది ఎందుకు ఎక్కడ రాష్ట్రం అంటే దీనికి విదేశాల్లో ఈ చికిత్స చేయాలంటే దాదాపు 2 నుంచి 3 కోట్ల ఖర్చు అయిందట. కాకపోతే ఇక్కడ ఈ కార్ టీ సెల్ థెరపీ అందుబాటులో రావడం వల్ల చాలా తక్కువ ఖర్చులో మనం ఈ యొక్క బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఏంది సింపుల్ చెప్పాలంటే కార్ టీ సెల్ థెరపీ ఎక్కడ ఉంది? బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో. ఓకేనా, సో ఇక వెస్ట్ వాటర్ వెళ్ళే ముందు టాప్ ప్రియారిటీ ముఖ్యమైన ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను నా దృష్టిలో టాప్ ఇంపార్టెంట్ చెప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాం. ఓకేనా, సో ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే 6 గ్యారెంటీలు అమలు. అంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి 100 రోజుల్లో ఇచ్చారో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా, సో ఈ ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు? డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రజాపాలనలో వాళ్ళు దరఖాస్తులు స్వీకరించారు ఈ 6 గ్యారెంటీల అమలుకి సంబంధించి. సో అట్లా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయంటే 1,25,84,383 దరఖాస్తులు వచ్చినాయి. సరే, ఇంత ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకోనంటే అంత అవసరం లేదు. 1,25,00,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డేట్ మాత్రం ఇంపార్టెంట్, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు. అట్లాగే దీన్ని ఈ యొక్క డేటాను ఎంటర్ చేయడానికి సో ప్రజాపాలన.తెలంగాణ.gov.in ఒక వెబ్సైట్ను కూడా వాళ్ళు రూపొందించారు. దీని కూడా పెద్ద అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ పేరు ప్రజాపాలన, తర్వాత ఏ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడైనా గవర్నమెంట్ వెబ్సైట్కి ఏమొస్తుంది? gov.in వస్తుంది, అంతే. ఓకేనా, సో ఇదన్నమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వాళ్ళు నియమించడం జరిగింది. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు అండ్ పొంగులేటి గారు సభ్యులుగా కూడా నియమకం చెప్పారు. అది ఆల్రెడీ చెప్పిన. ఇది ఓవరాల్గా ప్రజాపాలన ఏమి గుర్తు రాలే? ఫస్ట్ దరఖాస్తుల స్వీకరణ, అంటే తేదీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నారు, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఏ వెబ్సైట్ ప్రారంభించారు, దాని మీద చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.